ఏంటంటే ఆ రోజుల్లో స్వతంత్రం వచ్చినప్పుడు హిందూ ముస్లిం గొడవలు బాగా జరిగినాయి. లక్షల మంది చచ్చిపోయారు. పాకిస్తాన్ హిందువులందరూ అన్యాయమైన మాట వాస్తవం. భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకి ఇది ద్వేషం ఉంటది. ఆ ద్వేషం మనం భవిష్యత్ తరాలకు రాకూడదు. ఇప్పుడైతే ఉంది. సరే, దాన్ని జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడు కాబట్టి దాన్ని సెట్ చేశాడు. భవిష్యత్తులో టెక్స్ట్ బుక్ లో కనుక అక్బర్ ఈ దేశం మీద దండయాత్ర చేసి ఇక్కడ ఉన్న గుళ్ళు కూల్చాడు, అన్యాయం చేశాడని రాస్తే గనక అది చదివినటువంటి పిల్లాడు, ముస్లిం పిల్లోడేమో సిగ్గుతో తల వంచుకుంటాడు, హిందూ పిల్లోడేమో ఆ ముస్లిం పట్ల నెగిటివ్ గా ఫీల్ అవుతాడు. కాబట్టి మనం అట్లా రాయొద్దు. అసలు ఆ పాఠమే రాయకపోతే గొడవ ఉండేది కాదు. ఎలా రాయడం బిగిన్ చేశారు వీళ్ళు? అక్బర్ గొప్ప నాయకుడు, ఆయన అంత మంచోడు ఇంకెవడు లేడు. ఆయన చేసుకున్న పెళ్ళాల్లో ఒక హిందూ పెళ్ళాం కూడా ఉంది. 10 మంది పెళ్ళాల్లో ఆ హిందూ పెళ్ళాం దండం పెట్టుకున్నంటే దేవుణ్ణి దండం పెట్టుకుంటారంటే తన దేవుడికి పెట్టుకోమనేవాడు. అంతటి ఉదార హృదయుడు. అనేక మంది మీద అత్యాచారాలు చేసిన ఆరోపణలు ఉన్నాయే తప్పించి ఆధారాలు లేవు. కానీ హిందూ రాజులు మాత్రం వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని ఇట్లాకి అక్బర్కో బాబర్కో అవకాశాలు ఇచ్చారు. ఈ టైప్ లో రాస్తా హిందూ రాజుల్ని చులకన చేసి, ఇప్పుడు గజనీ గాడిని 11 సార్లు తన్ని తరిమినటువంటి